కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై సహకేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ అన్నారు. దీంతో ఒక రివల్యూషన్ అనేది వచ్చిందన్నారు. ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టడం కత్తి మీద సాము లాంటిదని పెమ్మసాని తెలిపారు. అది ఒక తెలుగు మహిళా బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా గ్రేట్ అన్నారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అని మాటలకు తగ్గట్టుగానే బడ్జెట్ ఉందన్నారు. యూత్ ని మిడిల్ క్లాస్ ఎలివేట్ చేసే విధంగా ఫార్మర్ ని ఎన్పవర్ చేయడం లాంటివి బడ్జెట్లో పొందుపరిచారన్నారు. మొట్టమొదటిగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి దాదాపుగా 7వ 8వ అనుకుంటా ఒక తెలుగు మహిళగా బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ పెట్టాలంటే విపరీతమైన వర్క్ ఉంటుంది. మేము సహాయ మంత్రులుగా ఉన్నప్పుడే ఎంతో వర్క్ ఉంటుంది. అలాంటిది ఎవ్రీ ఇయర్ ఈ ఫైనాన్స్ లార్జ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని తెలుగు మహిళగా వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండోది, వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులే అనే విధంగా మొదలుపెట్టారు. అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది. ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూవర్స్ని ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం. ఈ 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ని ఎంపవర్ చేయటం అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డు కింద వచ్చేది. దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఇది దాదాపు 8 కోట్ల ఫార్మర్స్కి కానీ, ఫిషర్మెన్కి కానీ, డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 4%, అంటే అత్యంత తక్కువ. రెండోది, ఒక 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు. ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ పర్ఫార్మింగ్గా ఉండేటువంటి 100 డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది, ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో ఇలాంటి 100ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్ అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ, లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా, తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ, ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు. దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి, ఇవి 2 కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి, బట్ అవన్నీ మైనరు. బట్ ఈ 2 మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి, ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా ఒక కన్జ్యూమర్కి, ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం. ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు, కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు. అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు 12 lakhs. అంటే నేను నమ్మలా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఈరోజు అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. అది ఒక నంబర్ 1 బెనిఫిట్. రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలని జీతాలు, ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది. దీంతో 12 లక్షల వరకు ట్యాక్స్ లేకపోయేటప్పటికి అందరూ కూడా సిస్టంలోకి వచ్చేస్తారు. సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కానీ ఇంకోటి డైవర్షన్స్ కానీ అన్నీ కూడా ఈవెన్చువల్గా తగ్గిపోతాయి. ఇవి లాంగ్ టర్మ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. దీనికి ప్రధానమంత్రి మోదీ గారిని
నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే మనకి ఇన్కమ్ వచ్చే దాంట్లో ఫస్ట్ 50,000 తీసేసేవాళ్ళు, తీసి ట్యాక్స్ కలెక్ట్ మిగిలిన దానికి రెవెన్యూ ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు 1 lakh. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఎక్కువ ఇవ్వాలి, అది కూడా అద్భుతమైనటువంటిది. అదేవిధంగా ఈ ట్యాక్సులు ఒకప్పుడు ట్యాక్స్ అంటే జనరల్గా అందరూ భయపడతారు. ట్యాక్సెస్ అంటే ఎవరో ఐటీ వాళ్ళు మన ఇంటికి వస్తారో ఉన్నది లేని చెప్పి ట్యాక్సులు కట్టమంటారో డబ్బులు అడుగుతారని, ఇవన్నీ తీసేసి ఒక సిస్టమేటిక్గా అంతా ఐటీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు. ఈ కంప్లైన్స్ను కూడా ఇంకా ఈజ్ చేశారు. ఇంతకుముందు 2 సంవత్సరాలకే లోపు మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అంటే దీన్ని 4 సంవత్సరాలు చేశారు. ఎందుకు చేశారంటే ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నారు. మనం ఒక వ్యక్తి మీద అపనమ్మకంతో మొదలవ్వకూడదు, ఒక వ్యక్తి మీద నమ్మకంతో, ఒక ట్రస్ట్ తోటి ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం. ఇదేం చేస్తుందంటే ముందు ప్రతి ఒక్కరిని నీతి నిజాయితీగా మార్చేటువంటి ఒక వికసిత్ భారత్, ఒక డెవలప్డ్ నేషన్ ఉండాలంటే ఈరోజు అమెరికా కానీ ఇంకో కంట్రీలో పోతే ముందు మనం ఒక మనిషిని సస్పెక్ట్ చేయం, అక్కడ నమ్ముతాం. ఫస్ట్ నమ్మి ఎక్కడన్నా తప్పు జరిగితే అదేదో రేర్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో రావాలి అంటే ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మాత్రమే కూడా ప్రజల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం కలుగుతుంది. ఇది కూడా చాలా దూరదృష్టితో చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక.